బాగున్నారు. మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్. ఆ, మేడం, ఇంక నేను చెప్పనవసరం లేదు. చిరంజీవి గారితో మీ అనుబంధం, ఆయన బర్త్డే విషెస్ ఇవన్నీ మీ నుంచి కోరుకుంటున్నాం. ఆహా! చిరంజీవి గారికి బర్త్‌డే ఆయనకి విష్ చేయాలంటే డెఫినిట్‌గా ఈ ప్రోగ్రామ్ కుదరదు. అంతా మాట్లాడారు సార్ గురించి. ఎందుకంటే ఆయన ఆహ్, ఏం చెప్పాలి? ద కైండ్ ఆఫ్ ఆహ్, లవ్ విచ్ హి హస్ గ్యాదర్డ్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. ఈ ప్రపంచం నుంచి అంత స్నేహితుడు సార్‌కి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కెరియర్ వైస్ మీరు చూస్తే ఆయన చూసిన ఆ సక్సెస్ ఇంకా ఎవరు చూడలేదు ఇంతవరకు. సో, ఐ థింక్ ఈ ప్రోగ్రామ్‌లో మేము మాట్లాడిన ఒక ఫ్యూ మినిట్స్ కుదరదు. యూ హావ్ టు స్పీక్ సో మచ్ అబౌట్ ఇట్. బట్ నెవర్‌దలెస్ చిరంజీవి సార్ విషింగ్ యూ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ బర్త్‌డే and so blessed to have known you for so many years and even more blessed to have you as a very close friend. Love you, sir. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది స్నేహితులకి ఆయన ఎంత మర్యాద ఇస్తారు, ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతా ఉంది మేడం. ఎయిటీస్ బ్యాచ్ అంతా మీరు కలుస్తుంటారు కదా, కలుస్తున్నప్పుడు అంటే ఎలా ఉంటుంది మేడం, ముఖ్యంగా చిరంజీవి గారితో? అది ఆహ్, నిజంగానే చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే చిరంజీవి గారు చూసిన తర్వాత నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉంది. సార్ మీరు చూస్తే ఎక్కడైనా నేను ఒక పెద్ద స్టార్, నేను ఒక పెద్ద మనిషి అది ఎంత ఏం గౌరవం లేకుండా ఆహ్, వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మాతో పాటు ఉంటే, ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే, హి ఈస్ వన్ అమంగ్ అస్. అండ్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ చిరు గారు ఇస్ హి ట్రీట్స్ ఎవ్రీవన్ వెరీ ఈక్వల్లీ. ఆహ్, ఎక్కడైనా ఉంటే హి ఈస్ ఎ బిగ్ మ్యాన్, హి ఈస్ ఎ స్మాల్ మ్యాన్, హి ఈస్ ఎ బిగ్ ఆర్టిస్ట్, హి ఈస్ ఎ స్మాల్ ఆర్టిస్ట్. అది ఎంత కాకుండా వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్. వి ఆల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్స్ ఎ బెస్ట్ క్వాలిటీ అండ్ సో నార్మల్, సో డౌన్ టు ఎర్త్. అండ్ ఇంకా చెప్తే హి హాజంట్ ఫర్గాటెన్ హిస్ రూట్స్. ఎక్కడి నుంచి వచ్చాం, ఎంత కష్టపడి వచ్చాం ఈ పొజిషన్‌కి. హి హాజంట్ ఫర్గాటెన్. ప్రాబ్లమ్ అందరిని చూసిన తర్వాత ఏమందంటే దే టెండ్ టు ఫర్గెట్ వేర్ దే కమ్ ఫ్రమ్. అదన్నీ మర్చిపోతారు. నేను ఈరోజు ఒక పెద్ద స్టార్ ఉన్నాను. నా వెనకాల అన్ని మనుషులున్నారు. నాకు అంత ఫాన్స్ ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి సార్‌కి లేకుండా ఫ్యాన్ ఫాలోయింగా? ఈ ప్రపంచానికి తెలుసు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి. మెగా స్టార్ అయితే ఆయన ఒకటే. సో, యూ నో హి ఈస్ సో నార్మల్. హి ఈస్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హి ఈస్ సో జెన్యూన్ అట్ హార్ట్. సో క్లియర్ అట్ హిస్ హార్ట్. సో తమిళ్‌లో చెప్తాను కள்ள కపడం ఇల్లాద మనిషి. అవునా? సో దట్ ఈస్ వాట్ హి ఈస్. రైట్. స్టాలిన్ లో కలిసి నటించారు. యెస్. ఉమ్. ఆహ్, ఇట్ వాస్ వండర్‌ఫుల్. ఇన్‌ఫాక్ట్ నేను ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం వచ్చింది అప్పుడు. ఆ, బికాజ్ I had lost touch with Chiranjeevi sir. I met him when he was living in Chennai. అప్పుడు ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఒక టీ నగర్ లో ఆయన ఇల్లు ఉంటుంది. సో అక్కడే ఒక స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం. లేదంటే ఒక ప్రివ్యూ షో అయితే ఒక ప్రివ్యూ షోలో కలుస్తాం. సో అలాంటి నాకు చిరు గారు తెలుసు. కానీ ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో. ఉమ్. ఆయన మీట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అప్పుడు ఈ మొబైల్స్ కూడా లేవు కదా! ఎస్. సో ఒక చిన్న డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు 'స్టాలిన్' చేసినప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్‌షిప్ డెవలప్ అయింది. అండ్ 80స్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ అమేజింగ్. వి ఆర్ ఇన్ టచ్ ఆన్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే బేసిస్‌లో హాయ్, హలో చెప్తూనే ఉంటాం. సో ఇట్స్ నైస్. మేడం, అంతకు ముందు ఏదైనా మూవీ చేయాలి అవకాశం రాలేదా, లేక ఏంటి చిరంజీవి గారితో జత కట్టలేకపోయారని ఎందుకు అనిపించలేదు? అవకాశం రాలేదండి. నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా చిరంజీవి సార్‌తో నేను ఒక రొమాన్స్ సాంగ్ పాడతాను. ఒక డాన్స్ చేస్తాను. ఎందుకంటే ఆయన డాన్స్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి. ఎస్ ఎస్. అంత గ్రేస్‌ఫుల్‌గా ఉంటారు. అంత పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఒక అవకాశం వచ్చింది. ఏదో ఒక సినిమాలో ఒక సాంగ్ మాత్రం చేయడానికి అడిగారు. కానీ అప్పుడు నేను తమిళ్‌లో చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు డేట్స్ లేవు నా దగ్గర. సో, ఆ అవకాశం కూడా మిస్ అయింది. కానీ ఇంతవరకు ఆహ్, నేను చిరంజీవి సార్ ఒక ఫిల్మ్ చేస్తే నిజంగానే అది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక ఫ్యామిలీ స్టోరీ. ఎందుకంటే హి ఈస్ ఎ గ్రేట్ యాక్టర్. నాట్ ఓన్లీ డాన్స్ ఎవ్రీవన్ నోస్ ఎమోషన్స్, యాంగర్ ఇది అంతా ఉంటే హౌ బ్యూటిఫుల్లీ హి డస్. హి ఈస్ ఎ కంప్లీట్ యాక్టర్. యా. అదే. సో, అలాంటి ఒక సినిమా సార్‌తో చేయాలి అనిపిస్తున్నాను. ఒక మంచి ఆఫర్ వస్తుంది. వెయిట్ చేస్తూనే ఉన్నాను. అందుకంటే ఇన్‌ఫాక్ట్ మీరు చూస్తే తెలుగు కూడా అంత పెద్దది ఏం చేయలేదు ఇంతవరకు. సో, ఐయామ్ వెయిటింగ్ టు డూ సంథింగ్ రియల్లీ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ చిరు సార్. ఆ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా మేడం మీ ఇద్దరి మధ్య, సార్కి మీ మధ్య మూవీకి చేయాలని? చేశారుకా? ఆ, సార్‌కి
చెప్పడానికి ఒక చిన్న భయం ఉంది. ఏమనుకుంటారో నాకు తెలీదు. యాహ్! యాహ్! కానీ డెఫినిట్‌గా అందరికీ ఆశ ఉంటుంది కదా! ఏదైనా ఒక సినిమా చిరంజీవి సార్‌తో చేయాలి అలాంటి. డెఫినిట్‌గా అందరికి అన్ని ఆర్టిస్ట్‌కి ఉంటుంది. హ్మ్. సో, ఐయామ్ నో డిఫరెంట్. నాకు అది ఉంది. ఏదైనా ఒక ఆశ రావాలి. మంచి సినిమా నేను, చిరు గారు కలిపి చేయాలని. రైట్. మేడం యాక్టర్‌గా ఆయన్ని పక్కన పెట్టి ఒక హ్యూమన్ బీయింగ్ ఆయన చేసే చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే ఒక స్నేహితురాలిగా, కో ఆర్టిస్ట్ మీకేమనిపిస్తుంటుంది? సారీ? ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా మేడం. యెస్. ఇవన్నీ చూస్తుంటే కో ఆర్టిస్ట్‌గాని మీ ఫ్రెండ్‌గా ఎలా అనిపిస్తుంటుంది? ఇట్స్ వెరీ అది ఏం చెప్పాలి? ఇట్స్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అదే నేను చెప్పాను. ఆయన వెరీ జెన్యూన్. ఏదైనా హెల్ప్ చేయాలి. ఇలాంటి చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉంది. అందరికి హెల్ప్ చేస్తున్నారు. ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది సార్‌ది. ప్రతిసారి ఇలాంటి హెల్ప్ చేసినప్పుడు అండ్ హి ఈస్ నాట్ సంబడి బయట చెప్పడానికి నేను ఇది చేశాను. ఎంతమందికి నేను భోజనం పెట్టాను. ఇది చేశాను, అది చేశాను. హి ఈస్ నాట్ థాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఏదైనా ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ అందరికి తెలుసు వాట్ ఎన్ ఎమోషనల్ పర్సన్ హి ఈస్. సో, ఆ ఎమోషన్స్ అయితే చిరంజీవి సార్ మీరు చూస్తే ఆ ఎమోషన్స్ అన్నీ జెన్యూన్ ఎమోషన్స్ ఆయనకి. సో, దట్స్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ బికాజ్ పీపుల్ చేంజ్ ఓవర్ ద ఇయర్స్. మారిపోతారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, అంత పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు. కానీ సార్‌కి ఆ జెన్యూన్‌నెస్ ఇంకా ఉంది. ఆ జెన్యూన్‌నెస్ ఉండడానికి కారణం ఐ థింక్ హిస్ అప్బ్రింగింగ్. ఎందుకంటే ఆయన అమ్మగారు మీరు చూస్తే ఇంతవరకు ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హి గివ్స్ టు హిస్ మదర్. అమ్మగారు ఏం చెప్తారు, అదే నేను చేస్తానని చెప్పేసి. సో, యెస్. ఐ థింక్ దే సే ఆహ్, షో మీ ద కింగ్ అండ్ ఐ'll టెల్ యూ విచ్ ఎంప్రెస్ బ్రాట్ హిమ్ అప్. రైట్. సో, థట్ ఈస్ ద క్వాలిటీ విత్ ఈరోజు ఆయన ఒక మహారాజా ఉన్నారు. కానీ ఆ మహారాజా పెంచిన ఒక అమ్మ ఉంది గదా! హ్మ్. సో, ద క్వాలిటీస్ కమ్ ఫ్రమ్ హర్ అండ్ హి హస్ ఢిల్లీ నెవర్ ఫర్గాటన్ యెస్. ద యెస్. క్వాలిటీస్. ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే గదా మేడం. కరెక్ట్. కరెక్ట్. సో, ఆ! సో దట్ ఈస్ ద థింగ్ విత్ హిమ్. అండ్ అదే ఆ క్వాలిటీస్ అన్నీ అమ్మగారు ఇస్తారు కదా! ఆ క్వాలిటీస్ షీ పాస్ ఇట్ ఆన్ టు యూ. హ్మ్. సో, ఆ క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ సో అలా ఐ థింక్ ఇట్ జస్ట్ కమ్స్ హి ఈస్ ఇన్‌బోర్న్ విత్ ఆల్ దట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్. రైట్. ఇంక మూవీస్ మీరు చూస్తూ ఉంటారు. మీకు తెలుస్తూనే ఉంటాయి మేడం. కానీ డాన్స్‌లో గాని, యాక్టింగ్‌లో గ్రేస్ ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది కదా సార్‌లో? అస్సలు లేదండి. హ్మ్. అస్సలు లేదు. ఆయన డాన్సెస్ అన్ని చూసిన తర్వాత అమ్మో! ఏంటి ఆయన డాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఎవరు లేదండి. ఆ గ్రేస్ ఎవరికీ లేదండి. అస్సలు ఆ గ్రేస్ ఎవరికీ లేదు. రైట్. చివరగా చిరంజీవి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? సారీ వినపడలేదండి. చిరంజీవి గారికి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్. మిమ్మల్ని గాడ్ బ్లెస్ చెప్పడానికి ఐయామ్ యంగర్ టు యూ. బట్ ఈవెన్ దెన్ మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ విత్ ఆల్ దట్ యూ హావ్. అండ్ ఇంకోటంటే మే యూ ఆల్వేస్ బి బ్లెస్డ్ విత్ ద గుడ్ హార్ట్ దట్ యూ హావ్. యువర్ జెన్యూనిటీ, యువర్ సిన్సియారిటీ, ద లవ్ యూ హావ్ ఫర్ అదర్స్ అది అన్నీ అలాగే ఉంది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ చెప్తారు. Behind a successful man like Chiranjeevi, there are two women, his mother and his wife. యెస్. So I would like to say thank you to Chiranjeevi sir's mother, Amma Gariki, Pranam, and Surekha Gariki. Thank you for giving us Chiranjeevi sir as he is. రైట్. రేపటి రోజున 'విశ్వంబర' మూవీ కూడా త్వరలో రాబోతుంది మేడం. ఆ టీమ్‌కి కూడా మీ నుంచి విషెస్ కోరుకుంటున్నాను. Sir, విశ్వం waiting for that. చిరంజీవి మ్యాజిక్ మళ్ళీ ఇంకోసారి ఒక పెద్ద స్క్రీన్ లో చూడడానికి మనకు అవకాశం వస్తుంది. సో విషింగ్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్. అండ్ ఐఎమ్ షూర్ ఈ ఫిల్మ్ మళ్ళీ ఇంకోసారి బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి సార్ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు మీకు చెప్పలేదు సార్. కానీ మీ పెద్ద ఫ్యాన్. సో యాక్చువల్లీ ఈ బర్త్‌డే ఆ రోజు మీకు ఆ విషయం చెప్తున్నాను. మీ పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే నాట్ ఓన్లీ యాస్ ఎన్ యాక్టర్, యాస్ ఎ మ్యాన్ వాట్ యూ ఆర్, యాస్ ఎ పర్సన్ హూ యూ ఆర్. అండ్ ఫర్ యువర్ జెన్యూనిటీ, ఫర్ యువర్ కైండ్ హార్ట్, ఫర్ యువర్ హ్యూమిలిటీ, ఫర్ యువర్ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అండ్ ఓవరాల్ ద ప్యాకేజ్ ఉంది కదా! చిరంజీవి ద ప్యాకేజ్. దీనికి యాహ్! నేను పెద్ద ఫ్యాన్. సో థాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకోసారి థాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ ఫ్రెండ్. అండ్ వన్స్ అగైన్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖుష్బూ గారు.